నమస్తే. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి అని మరి దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా? ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఈ అంశాన్ని గురించి మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చల్లా శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి, కానీ ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళైతే మోడీ గారిని చాలా విమర్శించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ఒప్పుకుంటుందా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి? ఇంతవరకు అయితే వన్ సైడ్ లెవెల్ లాగా ఉంది ఇది. అవును, బీజేపీతో పొత్తు కోసం టీఆర్ఎస్ తగతగలాడుతూ ఉంది. గత కొంతకాలం నుంచి కేటీఆర్ వాళ్ళ ఫాదర్ మీద ఒత్తిడి చేస్తున్నారు, మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనల్ని బతకనిచ్చే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి వాళ్ళ అటాక్ని మనం కాంగ్రెస్ని తట్టుకోవాలంటే మనం బీజేపీ అండ, ఒక పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ అండ ఉంటే తప్ప మనం గట్టెక్కే పరిస్థితి లేదని చెప్తున్నారు. కేసీఆర్ దాన్ని తిరస్కరిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు రోజుకి ఒత్తిడి తీవ్రమవుతుంది. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు విపరీతంగా వాళ్ళ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ అటాక్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు విపరీతంగా బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు చేసినటువంటి అవినీతి కానీ, గొర్రెల స్కామ్ కానీ, ఇటీవల వచ్చినటువంటి కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చేస్తున్నటువంటి దారుణమైన అవినీతులు మొత్తాన్ని బయట పెడుతూ ఉన్నారు. అభివృద్ధి పేరిట వాళ్ళు ఇన్నాళ్ళు జరిపినటువంటి స్కాములు మొత్తం బయటకు వచ్చి అల్లకల్లోలం అయిపోతుంది ఆ పార్టీ. ఇప్పుడు అధికారం లేకపోయేటప్పటికి వాళ్ళ పార్టీని నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొత్తం పార్టీలు ఫిరాయించడానికి సిద్ధమైపోతున్నారు. అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, కాంగ్రెస్ అటాక్ చేస్తుందంటే ఆ అటాక్కి భయపడి, కాంగ్రెస్కి భయపడి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటుంది అనుకోవచ్చా? వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కొద్ది రోజుల్లో. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనపట్లేదు. ఒక్క సీటు కూడా దాదాపుగా బాగా గెలిస్తే ఒక్క సీటు గెలుస్తుందేమో, గెలవదని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా దారుణ పరాజయం ఎదురైతే ఎమ్మెల్యేలు మొత్తం వెళ్ళిపోతారు పార్టీ నుంచి. పార్టీని కాపాడుకోవడం కష్టమైపోతుంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్లు, మొత్తం పంచాయతీలు మెంబర్లు కానీ అవిశ్వాసాలు పెట్టి మొత్తం కాంగ్రెస్లోకి ఫిరాయింపు చేసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే 15-20 మంది జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ దాకా మీరు ఆగండి, తర్వాత వద్దు కానీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల పరాజయం కనుక ఘోర పరాజయం పాలైతే బీఆర్ఎస్ మీద విశ్వాసం కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలు కనుక వెళ్ళిపోతే పార్టీలోంచి కనీసం 25-30 మంది వెళ్ళిపోతారు, ఎవరు మిగిలి ఉండరు అని చెప్పి వార్తలు వస్తాయి. అప్పుడు పార్టీని కాపాడుకోవడం కష్టమైపోతుంది. కనుక బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మన పార్టీని నిలబెట్టుకోవడానికి వీలవుతుంది, కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి వీలవుతుంది. ఒక నేషనల్ పార్టీ అండ మనకు ఉంటే బాగుంటుందని కేసీఆర్ మీద అనేక మంది ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓకే, కానీ బీజేపీతో పొత్తు వీళ్ళకు ఓకే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓకే, కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు అంటున్నారు. మరి మోడీ మీద ఎన్ని విమర్శలు చేసినప్పుడు ముఖ్యంగా మోడీ గారు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? అది ఇంతవరకు ఏమీ చెప్పలేదండి. వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చివరి క్షణం వరకు ఏం జరుగుతుందో చెప్పలేదు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మేము సిద్ధం అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదు తెలియదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ యొక్క పొత్తుకు ఒప్పుకోరు అని చెప్పి బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఆ బీఆర్ఎస్ని అటాక్ చేశారు, తిట్టారు. వాళ్ళ అవినీతిని విపరీతమైనటువంటి తారాస్థాయిలో ఎత్తి చూపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొన్న కర్ణాటక ఎలక్షన్లు రాబోయే ముందు దాకా కూడా బీజేపీనే ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళే అధికారంలోకి వస్తారన్న ఆ స్థాయిలో పోరాటం చేశారు బీఆర్ఎస్ పార్టీ మీద. వాళ్ళ అవినీతిని అడుగడుగునా ఎత్తి చూపారు. అటువంటి వాళ్ళు ఈ రోజున హఠాత్తుగా పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అసలు జీర్ణించుకుంటారా? ఓట్లు నిజంగా షేర్ అవుతాయా? వాళ్ళ పొత్తుని ఒప్పుకుంటారా? ఉప్పు నిప్పులాగా వాళ్ళ కార్యకర్తల మధ్య విపరీతమైనటువంటి వైరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళు అధిష్టానం పొత్తు అంటే కిందనటువంటి కార్యకర్తలు జీర్ణించుకోగలుగుతారా? ఓట్లు షేర్ అవుతుందా అని చెప్పి అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం మాత్రం ఈ పొత్తుని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంటున్నారు, మేము అధికారంలోకి వచ్చి ఉన్నడితే ఈసరికి కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళకి జైలుకి పంపేవాళ్ళము, మీరెందుకు పంపట్లేదు జైలుకి అవినీతి కేసులో అని విమర్శిస్తున్న బీజేపీ ఈరోజు పొత్తు పెట్టుకుంటే అది ప్రజలు హర్షిస్తారా? కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది? పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది, దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ ఎదుర్కొంటుంది అనే ప్రశ్న వస్తే రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు, ముస్లింలు, క్రిస్టియన్లు. అవును. ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తెలంగాణలో చాలా గణనీయ స్థాయిలో, హైదరాబాద్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు అనేది చాలా బలం. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళకి దూరం అయిపోతారు. దూరం అయిపోయి కాంగ్రెస్కి ఓటు వేసే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్కి తీవ్రంగా నష్టం జరుగుతుంది. వాళ్ళ ఓట్లు షేర్ బీఆర్ఎస్, బీజేపీ ఒకళ్ళొకళ్ళు సహకరించుకోకపోగా ఈ మైనారిటీల ఓట్లు దూరం అయిపోయి కాంగ్రెస్కి బలం చేకూర్చే అవకాశం ఉంది. ఇంకొకటి, కాంగ్రెస్ చేతికి ఏం ఆయుధం దొరుకుతుందంటే, నిన్నటిదాకా ఉప్పు నిప్పుల్లాగా తిట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతి ఆరోపణలు చేసుకొని మతతత్వ పార్టీ అని, మతాన్ని ప్రేరేపిస్తున్నానని, మత పిచ్చి కలిగినటువంటి బీజేపీ అని చెప్పని, దేశానికి ఏమీ చేయట్లేదని, మన రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, తీవ్రంగానే అన్యాయం చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలకి నిధులు మొత్తం తీసుకొని పోతున్నారు. ఇంత దారుణమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. రైల్వేలు ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, విభజన హామీలు ఏవి అమలు చేయట్లేదని చెప్పి ఎట్లా మీరు పొత్తు పెట్టుకుంటారు? అవినీతి పరులని చెప్పి బీఆర్ఎస్ని తిట్టినటువంటి బీజేపీ ఇప్పుడు ఏ రకంగా పొత్తు పెట్టుకుంటున్నారు, ఏ విధంగా పొత్తు పెట్టి దీన్ని ప్రధాన ఎజెండాగా చేసుకొని కాంగ్రెస్ ఎన్నికల సమరంలోకి దూకే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైన పొత్తు వాళ్ళ ఇరు పార్టీలకి, బీజేపీకి, బీఆర్ఎస్ ఇద్దరికి నష్టం చేసి కాంగ్రెస్ మెజారిటీని మరింత పెంచుతుందని నాకు అనిపిస్తున్నది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కనుక కలిస్తే ముందు ఎలా ఉండబోతుందంటారు? ముందు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తొక్కేసి ఆ ప్లేస్లోకి బీజేపీ వద్దామని చూస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలే ఉండాలని చెప్పి ఒక వ్యూహం అమలు చేసి బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మేమే వద్దాము. ఎందుకంటే బీఆర్ఎస్ కన్నా బీజేపీనే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్ష స్థానంలోకి బీఆర్ఎస్ బదులు బీజేపీ వచ్చి కూర్చొనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే అప్పుడు ప్రతిపక్ష స్థానంలో బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం బీజేపీకి చేజారిపోతుంది. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ను విమర్శించలేదు, ఆ పార్టీని తొక్కివేయలేదు. కాబట్టి రెండో ప్లేసులోకి బీజేపీ రావటానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నది. బీజేపీ విశ్వసనీయత దెబ్బతింటుంది. ఇన్నాళ్ళు వాళ్ళ అవినీతి మీద విపరీతంగా అటాక్ చేసి ఆ కుటుంబ పార్టీ అని, కుటుంబం మొత్తం దోచుకుంటుందని చెప్పి ఈ జైలుకి పంపించాలని చెప్పినటువంటి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు అనేది నష్టం చేస్తుంది. ఇప్పటికే ఏం జరిగింది, బీఆర్ఎస్ను ఓడించి బీజేపీని అధికారంలోకి వస్తుందని చెప్పుకున్నటువంటి పార్టీ ఈరోజు కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని ప్రజల్లోకి వెళ్ళటం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తీవ్ర నష్టం చేసింది వాళ్ళని, బీజేపీ పార్టీని. ఆ నష్టం ముందు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? చాలా బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళిద్దరూ ఒకటే అని మేము ఇన్నాళ్ళు చెప్పాము. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని చెప్పింది ఈరోజు నిజమైంది. విశ్వసనీయత లేని పార్టీలు వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అని చెప్పి ప్రజల్లోకి ఇన్నాళ్ళు వాళ్ళ మీద చేసిన విమర్శలు ఏమైనాయి చూసారా, మీ యొక్క హక్కుల్ని కాపాడేది మేవే అనేది ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్ళి బాగా ఓట్లు సంపాదించి ఇవ్వటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా అనేక రకాల విమర్శలు అయితే చేశారు. కానీ ఇప్పుడు ఈ రెండు కలిస్తే కనుక ఇంకా విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఎవరి నుంచి? కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు అంటే ఏ విధంగా చేయగలుగుతారు? వీళ్ళిద్దరూ ఒకళ్ళే మతతత్వ పార్టీ అని తిట్టుకున్నారు, ఒకళ్ళే అవినీతి పార్టీ అని తిట్టుకున్నటువంటి వాళ్ళు మా మీదకి ఏ విధంగా వస్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి. నిన్నటిదాకా ఏ రకంగా ప్రత్యర్థులుగా ఉన్నారు, ఏ రకంగా చేశారు? మా ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి మీరు వచ్చారని చెప్పి ఫామ్ హౌస్లో పట్టుకున్నారు కదా, రికార్డులు చేశారు కదా, బీజేపీ వాళ్ళు అవినీతి పరులు అని చెప్పారు కదా, అది ఏమైంది అని చెప్పి వాళ్ళు అడిగే అవకాశం ఉంది. అది